సవాలు లైవ్ టీవీకి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై హస్తం నేతలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో హైదరాబాద్కు ఎన్ని నిధులు ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాడు గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ నిన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు. బడ్జెట్లో హైదరాబాద్కు భారీ నిధులు కేటాయించారన్నారు. వాస్తవానికి దగ్గరలో బడ్జెట్ హైదరాబాద్ సేఫ్గా ఉండాలని కోరుతూ నిధులు ఇచ్చారని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలే, వాటర్ బోర్డ్, మెట్రోలకు, హైడ్రాకు నిధులు ఇచ్చారని తెలిపారు. వ్యూహాత్మకంగానే జంట నగరాల అభివృద్ధికి నిధులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో వర్షాలు వస్తే కేసీఆర్ హయాంలో ఫామ్ హౌస్లో కూర్చొని మొసలి కన్నీరు పెట్టారని విమర్శించారు. పెట్టకథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అంటూ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి దగ్గరలో నిన్నటి బడ్జెట్ ఉందన్నారు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తా, మూసీ నదిలో ఈత కొట్టేలా చేస్తా అని అన్నారు. ఓల్డ్ సిటీలో మౌలిక వసతులు లేవని తెలిపారు. మెట్రో విస్తరణకు నిధులు ఇచ్చారన్నారు. కేసీఆర్ వద్దే నేర్చుకోండి. రూరల్ ప్రాంతంలో పాటు రాజధాని హైదరాబాద్ కోసం భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ చదువుతుంటే కేసీఆర్ బయటకొచ్చి విమర్శలు చేశారని మండిపడ్డారు. కోమటిరెడ్డి కౌంటర్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేసీఆర్పై గట్టిగానే విరుచుకుపడ్డారు. కేసీఆర్ను ప్రజలు చీల్చి చెండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక 7 సీట్లలో డిపాజిట్